మనం ఒక మెగా మిస్టరీ గురించి మాట్లాడుకోబోతున్నాం. అది మన ఇండియాకి గర్వకారణమైన ఒక బ్రిడ్జ్. దాని పేరు రామసేతు. ఈ పేరు వినగానే మన మైండ్‌లో వచ్చే ఫస్ట్ థాట్ రామాయణం. అవును కరెక్టే. పురాణాల ప్రకారం ఇది శ్రీరాముడు సీతమ్మని లంక నుంచి తీసుకురావడం కోసం కట్టించిన బ్రిడ్జ్. కానీ అది నిజమా? కాదా? మిత్తా లేకపోతే రియలా? అదే ఇప్పుడు బిగ్ క్వెషన్. అమెరికన్ షోస్ కూడా ఈ రామసేతుని స్టడీ చేసి షాక్ అయ్యాయి. ఇప్పుడు మనం ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. నేను కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్తా. పాయింట్ నెంబర్ 1, జియాలజిస్టులు, ఆర్కియాలజిస్టులు వాళ్ళు ఏమంటున్నారంటే ఈ బ్రిడ్జ్ రాళ్ళు 7,000 సంవత్సరాల కన్నా పాతవట. కానీ ఆ బ్రిడ్జ్ కింద ఉన్న శాండ్ బార్ అంటే ఇసుక దిబ్బలు అవి కేవలం 4,000 సంవత్సరాల పాతవే అంట. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఆ రాళ్ళు ఎక్కడో వేరే చోట నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు. ఇది ఒక పర్ఫెక్ట్ లాజికే కదా. పాయింట్ నెంబర్ 2, ఈ రామసేతుని మనం డీటెయిల్డ్గా చూస్తే ఇది ఒక న్యాచురల్ లైమ్ స్టోన్ షోల్స్టైన్. దీన్నే పంబన్ ఐలాండ్ అని కూడా అంటారు. తమిళనాడులోని రామేశ్వరం ఐలాండ్ నుంచి శ్రీలంకలోని మన్నార్ ఐలాండ్ని కలుపుతుంది. చాలా క్లియర్గా కనబడుతుంది. పాయింట్ నెంబర్ 3, ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే 15వ శతాబ్దం వరకు ఈ బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ వెళ్ళొచ్చంట. అంటే వాకబుల్ అనమాట అప్పుడు. కానీ తర్వాత వచ్చిన స్ట్రోమ్స్ వల్ల ఈ బ్రిడ్జ్ కొంచెం డిప్ అయిపోయింది. ఇంకా యాక్సెస్ లేకుండా పోయింది. రామనాథ స్వామి టెంపుల్ రికార్డ్స్లో కూడా ఇదే ఉంది. 1480లో వచ్చిన ఒక పెద్ద సైక్లోన్ వల్ల ఈ బ్రిడ్జ్ డ్యామేజ్ అయిందంట. పాయింట్ నెంబర్ 4, ఈ బ్రిడ్జ్ గురించి వెస్ట్రన్ వరల్డ్లో కూడా డిస్కషన్స్ జరిగాయి. ఇబ్న్ ఖొర్దాద్బెహ్ అనే పర్సన్ కూడా బుక్ ఆఫ్ రోడ్స్ కింగ్డమ్స్లో దీని గురించి క్లియర్గా మెన్షన్ చేశారు. ఆ బుక్లో దీన్ని సెట్ బందై లేదా బ్రిడ్జ్ ఆఫ్ ది సీ అని పిలిచేవారు. పాయింట్ నెంబర్ 5, రామసేతుకి ఇంకో పేరు కూడా ఉంది. అదే యాడమ్స్ బ్రిడ్జ్. కొన్ని సోర్సెస్ ప్రకారం యాడమ్ అంటే ఫస్ట్ హ్యూమన్ గార్డెన్ ఆఫ్ ఈడెన్ నుంచి ఎక్స్పెల్ అయిన తర్వాత శ్రీలంక నుంచి ఇండియాకి ఈ బ్రిడ్జ్ మీదగానే వచ్చాడంట. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. సో చూశారు కదా, ఇది కేవలం ఒక కథ కాదు. దీని వెనుక సైంటిఫిక్ ఎవిడెన్స్, హిస్టారికల్ ఫ్యాక్ట్స్ అన్నీ ఉన్నాయి. రామసేతు ఒక మిరాకిల్ అని చెప్పుకోవచ్చు. ఇది నిజంగా ఒక లెగసీ, ఒక సూపర్ స్ట్రక్చర్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.